హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి నేను మీ అంజలి ఎస్ సో ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు యూత్ మొత్తానికి కూడా డైలాగులు ఇట్ట బట్టి పట్టేసినట్టు అయితే అయిపోయాయి అనమాట ఎస్ నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ తెలుసు టిల్లు స్క్వేర్ సో టిల్లు స్క్వేర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు ఆ డైరెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు మాలిక్ రామ్ గారు సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం సో హాయ్ అండి ఎలా ఉన్నారు గుడ్ అండి అంజలి గారు ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్స్ లాట్ అసలు థియేటర్లో మామూలుగా కాదు అరుపులు కేకలు డైలాగులు బీభత్సంగా ఉంది సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ థింగ్ అది చెప్పండి గుడ్ అండి లాస్ట్ 4-5 డేస్గా చిన్న డ్రీమ్ లానే ఉన్నది లాస్ట్ 2 years సినిమా చేసే ప్రాసెస్లో వి వర్ జస్ట్ వెరీ టెన్స్డ్ ఎలా ఉంటుంది హౌ విల్ ద రిజల్ట్ బీ ఇంత హార్డ్ వర్క్ పెడుతున్నాం ఎలా ఉండబోతుంది అన్న ఒక ఇదిలో ఉన్నాము బట్ థియేటర్లోకి ఎంటర్ అవగానే వి సా పీపుల్ ఆ సినిమాని జస్ట్ ద వే ఇట్ ఈస్ దాన్ని అంత తరోగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రమ్ ద స్టార్ట్ టు ది ఎండ్ అని తెలిసిన ఫస్ట్ షో అప్పుడే ఐ ఫెల్ట్ రియలీ రిలీవ్డ్ ఫస్ట్ అండ్ దెన్ ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాజ్ టేకింగ్ అప్ అ సీక్వెల్ ఫర్ సచ్ అ సక్సెస్ఫుల్ ఫిలిం అది చేయటం అన్నది ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ బట్ వెరీ ఫ్యూ టైమ్స్ ఇన్ ద హిస్టరీ ఇట్ హ్యాపెండ్ అండ్ చాలా అంటే ఒక మూవీకి పర్ఫెక్ట్ సీక్వెల్ అని అయితే చెప్పొచ్చు చాలా మంది దగ్గర నేను విన్నాను అంటే లైక్ డీజే టిల్లుకి టిల్లు స్క్వేర్ కి పర్ఫెక్ట్ సీక్వెల్ అని చెప్పి విన్నాను సో మీరు ఈ మూవీలో విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ డైలాగ్ మై ఫేవరెట్ డైలాగ్ అండి సర్ప్రైజింగ్లీ నాదైతే ఫేవరెట్ డైలాగ్ ఉందో దట్ ఈస్ ద సేమ్ డైలాగ్ దట్ ఆడియన్స్ కూడా అనిపించింది నాకు థియేటర్లో టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ హాఫ్లో దెర్ ఇస్ వన్ డైలాగ్ విచ్ టిల్లు సేస్ దట్ బాగుంది కదా అని గోకేవు అమాంతం మింగి అస్థిపంజరం తుప్పుక్కని విండులో చూస్తుంది ఏమనుకున్నావో ఓకే మన మెయిన్ రాధికాకి చెప్తారా ఓకే రాధికాకి చెప్పిన డైలాగ్ సంథింగ్ చాలా ఇష్టమైన డైలాగ్ అనమాట అది నాకు రాస్తున్నప్పుడే వి ఫెల్ట్ రియలీ నైస్ ఎడ్ రూమ్ చూసిన ప్రతిసారి మేము నవ్వేవాళ్ళం థియేటర్లో ఎలా ఉంటుందో అనుకున్నాం బట్ చాలా ఓకే మీరేమో చూస్తే ఇంత సైలెంట్ అసలు నాకు మాటలు క్వశ్చన్స్ అడగాలంటే నేను ఇంత సైలెంట్గా చెప్తున్నారు ఏం అడుగుదామా అని అనుకుంటున్నాను ఎలా అసలు ఈ డైలాగ్స్ కావచ్చు సీన్స్ కావచ్చు ఎలా ఎంత కష్టపడ్డారు ఏంటి మీలో ఒక టిల్లు ఏమైనా దాగున్నాడా అంటే నాకు కామెడీ చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి మై ఫేవరెట్ జానరస్ అండ్ ఆ కాంబినేషన్ అండి సిద్ధు అంత ఎక్సెంట్రిక్గా ఉంటాం నేనంత కామ్గా ఉంటాం ఇస్ వాట్ ఈస్ ద రైట్ బ్యాలెన్స్ ఫర్ ద ప్రాజెక్ట్ అని అనుకుంటా ఉండే ఎప్పుడు ఎందుకంటే నేను వేరే విషయాల గురించి వరి అవుతాను సిద్ధు డైలాగ్స్ ఇలా విషయాల మీద తను వరి అవుతాడు సో ఆ ఇద్దరు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ టైప్లో వి ఫైండ్ అ బ్యాలెన్స్ ఇన్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్ వర్క్ అనమాట దట్స్ హౌ ప్రాజెక్ట్ ఇస్ డన్ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఇండస్ట్రీ అబౌట్ 10 years అండి ఐ బీన్ వర్కింగ్ ఆన్ ద ఫిల్మ్స్ ఫర్ 10 years ఫస్ట్ గోల్కొండ హై స్కూల్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది దట్ వాజ్ ఇన్ 2010 బట్ ఐ వాజ్ ఆఫ్ అగైన్ మొదలు గోల్కొండ హై స్కూల్ తర్వాత ఐ గాట్ బ్యాక్ టు ఆర్కిటెక్చర్ నేను ఆర్కిటెక్చర్ చేశాను సో ఐ వెంట్ బ్యాక్ టు ఆర్కిటెక్చర్ అండ్ దెన్ ఐ కేమ్ బ్యాక్ ఎందుకు గోల్కొండ తర్వాత ఎందుకు బ్రేక్ తీసుకోవాలి దాని తర్వాత సంహౌ ఆపర్చునిటీస్ కానీ బికాస్ నేను ఫస్ట్ చేసింది గోల్కొండ హై స్కూల్లో అసిస్టెంట్ డైరెక్టర్ కింద చేశాను సో దాని తర్వాత ఇట్ వాజ్ నాట్ ఈజీ టు గెట్ అనదర్ ఆపర్చునిటీ టు వర్క్ అప్పటికి స్టోరీస్ పిచ్ చేస్తాను కానీ బట్ నథింగ్ వాజ్ హ్యాపెనింగ్ ఎట్ దట్ టైమ్ సో ఐ వెంట్ బ్యాక్ టు ఆర్కిటెక్చర్ టు యూ హ్యావ్ టు స్టిల్ పే ద రెంట్స్ మీరు యూ హ్యావ్ టు ఫీడ్ యువర్ సెల్ఫ్ ఇవన్నీ ఉంటాయి సో వెన్ బ్యాక్ టు ఆర్కిటెక్చర్ దెన్ ఐ కేమ్ బ్యాక్ అండ్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఊహలు గుసగుసలాడెన్స్ నాకు అసోసియేట్గా చేశాను సో దెన్ తర్వాత దే వాజ్ నో టర్నింగ్ బ్యాక్ అనమాట సో ఆఫ్టర్ దట్ ఐ వాజ్ ఆన్ నడ్డా చేశాను సో ఇన్ ద లాస్ట్ 10 years I've just been like tied up with projects continuously అనమాట ఓకే సో అలా చేస్తూ ఫైనల్ ఈయన ఎక్కడ దొరికారు మీకు నాకు యాక్చువల్గా సిద్ధు వర్క్ నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నా యాజ్ అన్ ఆడియన్స్ బట్ ఆఫ్టర్ దట్ ఫ్రెండ్ ఎలా అయ్యారంటే సిద్ధు నాకు అరౌండ్ ద సేమ్ టైం మేము కూడా స్టార్ట్ అయ్యామండి తన కెరీర్ స్టార్ట్ అయినప్పుడు నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు అరౌండ్ ద సేమ్ టైం బికాజ్ మై ఫస్ట్ ఫిలిం స్టార్ట్ అయినప్పుడు ఇస్ వెన్ హీ ఆల్సో స్టార్టెడ్ హిస్ కెరీర్ ఆల్సో లిటిల్ బిఫోర్ దట్ ప్రాబ్లీ సో అంతే భీమ్లీ కబడ్డీ జట్టు వాజ్ ప్రాబ్లీ 1 year బిఫోర్ 2015 అనుకుంటా భీమ్లీ కబడ్డీ జట్టు సో ఆ సినిమాలో హీ డిడ్ అ స్మాల్ రోల్ సో దానికి ముందు దాని తర్వాత ఆరెంజ్ సో హీస్ బీన్ డూయింగ్ స్మాల్ రోల్స్ తను క్లియర్లీ ఒక స్ట్రైకింగ్ ప్రెజెన్స్ అయితే ఫీల్ చేస్తాడండి ఒక స్క్రీన్ మీద అంటే ఎవరి అబ్బాయిని మైండ్లో ఉంటుంది
మిమ్మల్ని ఎక్కడో చూశాను, ఆరెంజ్లో చూశాను కదా అని ఒక ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేస్తుంది తన స్క్రీన్ మీద. దట్ ఈస్ వై హీస్ గాట్ అ వెరీ స్ట్రైకింగ్ పర్సనాలిటీ. దో మీకు స్క్రీన్ టైం తక్కువ ఉన్నా కూడా హీ క్రియేట్స్ అన్ ఇంప్రెషన్. ఆయన స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుంటారు. అవును, హీ డస్ దట్. సో తర్వాత నా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఇస్ రవికాంత్ పేరపు. తను క్షణం తీశాడు ఫస్ట్. క్షణం అన్న మూవీ అడిచేస్తూ తీశాడు. అండ్ రవికాంత్ వాళ్ళ ఫ్రెండ్ సిద్ధు. సో సిద్ధు రవికాంత్ కలిసి దే డిడ్ కృష్ణ అండ్ లీలా. సో అప్పుడు నేను దూరంగా చూస్తున్న తన వర్క్ ఫాలో అవుతుంది. ఐ స్టార్టెడ్ సీయింగ్ హిమ్ విత్ మై ఫ్రెండ్స్ అనమాట. సో ఫ్రెండ్స్ బ్రదర్. సో ఇట్స్ లైక్ ఎక్వైంటెన్స్ లాగా తనను కలవడం వల్ల జరిగింది అనమాట. అప్పుడప్పుడు స్మాల్ గ్యాదరింగ్స్లో పార్టీస్లో అలా కలవడం మొదలు పెట్టాము. దెన్ ఎప్పుడొకప్పుడు ప్రాజెక్ట్ చేద్దామని అనుకున్నాము, బట్ ఇట్ నెవర్ హ్యాపెన్. తన ప్రాజెక్ట్స్ తను బిజీగా ఉన్నాడు, నా ప్రాజెక్ట్స్ అంటే ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే మనకు 2 years 2.5 years వెళ్ళిపోతుంది ఎప్పుడు. అంటే బికాస్ వెన్ యూ డూ స్మాల్ ఫిలిమ్స్ వాటిని పర్ఫెక్ట్గా రిలీజ్ చేయాలి, అది పర్ఫెక్ట్గా చేయాలి అన్న దీంట్లో ఆ ఇంట్రెస్ట్లో యూ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ ద ప్రాజెక్ట్. చాలా బిగ్ ఫిలింకి టిల్లుకి ఎంత స్పెండ్ చేసామో మేము ఎర్లియర్ ఫిలిమ్స్ కూడా అద్భుతమైన మూవీకి కానీ తను కృష్ణ అండ్ లీలా అన్న మూవీకి కానీ చాలా టైం పట్టింది. ఫర్ ఇట్ టు కమ్ ఆన్ టు అన్ ఓటీటీ ఆర్ ఫర్ మై ఫిలిం టు కమ్ ఆన్ టు ద ఓటీటీ ఆ టైం పట్టింది అనమాట. సో ఆ ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్న ప్రతిసారి వీ వర్ ఆల్రెడీ ఇన్ ద ప్రాజెక్ట్. సో అది అయిన తర్వాత చేద్దాం అనుకున్నాం. డీజే టిల్లు అవ్వక ముందు వి థాట్ అండ్ ఇది టిల్లు స్క్వేర్ వచ్చింది. ఓకే. సో అండ్ మీరు ఎలా చెప్పారో మీరు కూడా స్ట్రగుల్ అయ్యారు, అండ్ ఈవెన్ సిద్ధు గారు కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు. అండ్ చిన్న క్యారెక్టర్స్ నుంచి ఆయన మొదలు పెట్టారు. బట్ చెప్పాలి అంటే పర్ఫెక్ట్గా సూపర్ సక్సెస్ వచ్చింది అని అంటే డీజే టిల్లు అండ్ టిల్లు స్క్వేర్ నుంచి మంచి గుర్తింపు వచ్చింది. ఈవెన్ ఆయన లుక్ కూడా చాలా మంది ఇప్పుడు అదే లుక్లో ఉండాలి అనుకుంటున్నారు. బట్ మీరు లుక్ ఎందుకు చేంజ్ చేయలేదు టిల్లుది? లేదండి, వి డెంట్ వాంట్ ఎనీథింగ్ అబౌట్ టిల్లు. అసలు ఏం చేంజ్ చేయొద్దని అనుకున్నాను. అంటే నాకు పర్సనలీ చాలా ఫేవరెట్ లుక్ అండి అది. అంటే నేనైతే ఫస్ట్ సిద్ధుని కలిసినప్పుడు అసలు క్లైమాక్స్లో హెయిర్ కట్ ఎందుకు చేసామన్నా డీజే టిల్లులోనే. అది చేయకుండా ఉండాల్సిందే అన్న. లేదు అది షెడ్ చేయాలి, అది తనకున్న ఇవన్నీ కట్ చేసేసి ఫ్రెష్ పర్స్పెక్టివ్తో లైఫ్లోకి దిగటం అన్నదే క్లైమాక్స్ డీజే టిల్లుకు అని అన్నాడు. లైక్ ఓకే ఫైన్, దర్ ఈస్ సో మచ్ ఇన్ దట్ అని. ఓకే, బట్ రిమెంబర్ మనం టిల్లు స్క్వేర్ చేస్తున్నట్టయితే మాత్రం లెట్స్ హ్యావ్ దట్ లుక్ బ్యాక్. బికాస్ అంత పర్ఫెక్ట్గా ఒక హెయిర్ స్టైల్ సెట్ అవటం, సిద్ధు ఫేస్ స్ట్రక్చర్ అంతా కూడా నాకు బాగుంది అనిపించింది. సో వీ డెంట్ వాంట్ టు చేంజ్ ద లుక్ ఎట్ ఆల్. అండ్ తన క్లోదింగ్ స్టైల్ కానీ తను మాట్లాడే మాట కానీ వీ డెంట్ వాంట్ చేంజ్ బికాస్ అంత లవ్డ్ కల్ట్ క్యారెక్టర్ కదా అది. సో దాన్ని మనం ఎక్కువ ట్వీక్ చేసినా కూడా పీపుల్ దాన్ని ఏంటి ఏదో అలా ముందులా అనిపించట్లేదు అని అంటారని వీ డెంట్ వాంట్ టు. సార్ చాలా ట్రెండీగా చూపించారు మా టిల్లుని, మామూలుగా కాదు అసలు. క్రెడిట్ గోస్ టు ద కాస్ట్యూమ్ డిజైనర్ లంకా సంతోషి. తను షీ డిడ్ ద కాస్ట్యూమ్స్ ఫర్ ద హోల్ ఫిలిం. కీపింగ్ అ సైడ్ అందరితో పాటు టిల్లుకి కూడా చేసింది. టిల్లు డిఫరెంట్ అప్రోచ్ ఉండాలి కదా. అంటే తన వైబ్రెంట్ కలర్స్ వేసుకుంటాడు అండ్ తను వేసుకునే షేడ్సే డిఫరెంట్గా ఉంటాయి. నార్మల్ పీపుల్ ఎవరు బయట వేసుకోరు. అది హెయిర్ కలర్ వేసుకుంటాడు. ఆ కలర్స్ ఒక 10 colors ఉంటాయి షర్ట్ మీద ఎప్పుడు. సో ఇట్స్ అ లాట్ ఆఫ్ కలర్స్ దట్ హీ వేర్స్. సో దానికి ఒక అప్రోచ్ ఉండాలి. ఈ కలర్స్ కూడా ఉంటాయా, ఇవి కూడా వేసుకోవచ్చా అని అనిపించే కలర్స్ కూడా వేసుకుంటాడు. మీరు ఇంటర్వల్ కాస్ట్యూమ్ చూస్తే ద వైట్ అండ్ రెడ్ బ్లేజర్ విత్ బూట్ కట్ అన్నది ఇట్ ఈస్ సంథింగ్ దట్ నార్మల్గా బయట వేసుకుని తిరగలేము మనం. బట్ ఓన్లీ టిల్లు కెన్ పుల్ ఇట్ ఆఫ్. మీరు ఆ మైండ్ సెట్లోకి వెళ్ళిపోలేదు. టిల్లు వేసుకొని పుల్ ఆఫ్ చేయగలడు, హీ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అని అనుకొని వీ క్రియేటెడ్ ఆల్ దోస్ డిఫరెంట్. ఇప్పుడు మీరు ఎలా అయితే ఒక సూపర్ హీరోకి ఎలా అయితే కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తారో అలాగే టిల్లుకి ప్రతి సెగ్మెంట్లోనే డిఫరెంట్ కాస్ట్యూమ్ క్రియేట్ చేయాల్సి వచ్చింది అనమాట. క్లైమాక్స్ మీరు చూస్తే ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్, ఇంటర్వెల్ బ్లాక్ ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్, విలన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్, అమ్మాయి దగ్గరికి వెళ్తున్నప్పుడు డిఫరెంట్ కాస్ట్యూమ్. సో ప్రతిసారి ఎట్ ఎవ్రీ సెగ్మెంట్ వి సా ఇట్ లైక్ ఓకే ఏ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్ వేసుకుంటాడు టిల్లు. ర్యాండమ్గా అయితే ఏ కాస్ట్యూమ్ వేయలేదు సిద్ధు మీద. వీఆర్ వెరీ చూసీ ఆన్ ఈ సీన్కి ఏ కాస్ట్యూమ్ వేద్దాం అని డిస్కషన్ చేసి we came up with one costume and we made him wear it అనమాట. ఓకే. సో టిల్లు స్క్వేర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు వినే ఉంటారు, చాలా మంది అడిగే ఉంటారు, సో మచ్ ఆఫ్ కాంట్రవర్సీస్ ఆర్ దేర్. అంటే లైక్ టిల్లు స్క్వేర్ ఇలా అవుతుంది, హీరోయిన్స్ కొంతమంది వచ్చారు కొంతమంది వెళ్ళారు, ఇలా కొన్ని వింటున్నారు. సో మీరు డ్యూరింగ్ ద ప్రాసెస్ ప్రొడక్షన్ టైంలో కావచ్చు, షూటింగ్ టైంలో కావచ్చు, ఇలాంటివి విన్నప్పుడు ఎలా తీసుకునేవారు, దాని నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యారు? సో ఫస్ట్లీ ఏమవుతుందండి, టిల్లు ఎంత పాపులర్ అయిందో రాధికాన్ క్యారెక్టర్ కూడా అంతే పాపులర్ అయిందండి. అండ్ చాలా మంది రాధిక కంటిన్యూ అవుతుంది, నేహా కంటిన్యూ అవుతుంది సెకండ్ పార్ట్లో కూడా అనుకున్నాను. ఎందుకంటే అంత సెలబ్రేట్ అయిన క్యారెక్టర్ని ఎలా వదిలేసుకుంటాం అన్న
తీరులో లాట్ ఆఫ్ పీపుల్ థాట్ నేహా విల్ ప్లే ద పార్ట్ 2 కానీ అవును. అంత హార్ట్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ తనని తీసుకోవడం అన్నది తిరిగి తీసుకోవడం అన్నది ఇమోషనల్లీ కరెక్ట్ కాదు. ఉమ్, అంటే ఉమ్. అదేదో ఒక ఏదో ఏదో దారిలో పెట్టి తీసుకురావచ్చు కానీ ఇమోషనల్లీ కథకి జస్టిస్ చేసిన వాళ్ళం అవ్వం మనం. సో అందుకని వీ వాంటెడ్ రీప్లేస్మెంట్ ఫర్ దట్ క్యారెక్టర్. ఒక ఫ్రెష్ గర్ల్ రావాలి అని కథ రాసుకుంటున్న లెవెల్లోనే వి డిసైడెడ్. బట్ ఎవరిని పెడతాం అంటే ఇట్ ఈస్ లైక్ ఆ మౌంటైన్ అసలు ఫస్ట్ క్లైమ్ చేయగలం అసలు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు కాస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ రాధిక? ఉమ్. రాధిక అన్న పేరు కూడా అంత పాపులర్ అయింది. సో ఎలా కాస్ట్ చేస్తాం అని చెప్పి ఫస్ట్గా ఏంటంటే నేహా ఇస్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మర్, చాలా మంచి పర్ఫార్మర్. సో మనకు పర్ఫార్మెన్స్ వైజ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ ఆబ్వియస్లీ షీ హస్ టు బి వెరీ ప్రిటీ. సిద్ధుని ఊజ్ చేయాలి, సిద్ధుని ఎన్చాంట్ చేయాలి, టిల్లుని. వాట్ ఐ మీన్ ఇస్ టిల్లు. టిల్లు సిద్ధు ఒకటే యాక్చువల్లీ. అవును. సో టిల్లుని మనం ఒక ఊ చేయాలి, తన్ని ఇది చేయాలి, మాయ చేయాలి, అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేయాలి, మాయ చేయాలి అంటే ఈ షుడ్ బి వెరీ బ్యూటిఫుల్ గర్ల్. సో ఇన్ దట్ వే వీ థాట్ ద కాంబినేషన్ వాజ్ ఆల్వేస్ అనుపమ. Because she's a brilliant actress. ఫస్ట్ నుంచి మీరు అనుపమ We had Anupama from the beginning. ఓకే. From the beginning we had Anupama. తను డేట్స్ ఏదో ఒక బికాస్ షీ వర్క్స్ ఆన్ అ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. తను ఒక ఇయర్లో అబౌట్ 7-8 ప్రాజెక్ట్స్ కంటిన్యూస్గా చేస్తుంటుంది. సో తను ఒక ప్రాజెక్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా ఇంకో ప్రాజెక్ట్కి షీ గెట్స్ ద ఫ్లైట్ డౌన్ అండ్ షీ గోస్ ఇట్ ద ప్రాజెక్ట్ డైరెక్ట్గా. అలా ఉంటుంది అనమాట. దెర్ ఇస్ నో గ్యాప్స్ ఇన్ బిట్వీన్ అ లాట్. చాలా తక్కువ సార్లు తనకి గ్యాప్స్ కుదురుతాయి అనమాట ఒక సంవత్సరంలో. సో మేము ఒక డిసెంబర్ అనౌన్స్ చేస్తాం. అప్పటికి మేము ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ అయింది, ఏప్రిల్లో రైటింగ్ స్టార్ట్ చేసాం, డిసెంబర్కి రిలీజ్ చేస్తామని రిలీజ్ ద అనౌన్స్మెంట్ ట్రైలర్. సో అది కుదురుతుందా లేదా అని వీ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ అదర్ పీపుల్. బట్ దెన్ వీ థాట్ లేదు, ఈ కాంబినేషన్లో అనుపమ ఒకటి సెట్ అవుద్దని వీ కైండ్ ఆఫ్ డిసైడెడ్ దట్ డిసెంబర్ డేట్ పుష్ చేసుకుందాం, లెట్స్ వర్క్ విత్ అనుపమ అని చెప్పి. ఎవరితోనైనా షూట్ చేశారండి అంటే లైక్ అనుపమ గారు కాకుండా? నథింగ్, నాట్ ఈవెన్ 1 day we shot, not even 1 hour అసలు షూటే చేయలేదు మేము. వి షాట్ విత్ అనుపమ, దట్స్ ఆల్ ఫ్రమ్ ద స్టార్ట్. ఓకే. అండ్ ఓన్లీ వన్ ప్రెస్ మీట్ ఆర్ వన్ ప్రమోషన్కి అనుపమ గారు వచ్చారు. సో అంటే లైక్ ఆ టైంలో అడగడము, లేకపోతే ప్రమోషన్స్ టైంలో చాలామంది అడగడము ఫర్ బోల్డ్ సీన్స్ కానీ లిప్ లాక్ సీన్స్ కోసం, ఇంటిమేట్ సీన్స్ కోసం అడగడం వల్ల ఆవిడ ప్రమోషన్స్కి రాలేదు, మిగతా ప్రమోషన్స్కి కూడా రాలేదు అన్న టాక్ బయట వినిపిస్తుంది. ఈజ్ ఇట్ ట్రూ? అందుకే రాలేదా? మీకు హార్డ్లీ మేము చేసిందే 3 ఈవెంట్స్ అండి. వి డిడ్ Q&A when the సాంగ్ లిల్లీ సాంగ్ రిలీజ్ అయినప్పుడు Q&A చేసాం. అండ్ ఆఫ్టర్ దట్ వి డిడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్. అండ్ ఆఫ్టర్ దట్ సక్సెస్ మీట్ ఒకటి చేసాం. సక్సెస్ మీట్ అంటే సక్సెస్ ప్రెస్ రిలీజ్ అయిన తర్వాత ఆ రోజు సేమ్ డే చేసాం. సో 3 days చేసాం. ఇప్పుడు దాకా అందరం కలిసి ఒక కాంబినేషన్లో వచ్చింది ఇంతే. లేకపోతే ఇండివిజువల్గా అందరూ ప్రమోట్ చేస్తున్నారు మూవీని కానీ. బట్ ఆ ఒక్క ఈవెంట్కే దెర్ వాజ్ ఈ ఒక పోస్టర్ రిలీజ్ చేయడం వల్ల దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ ట్రోల్ అయింది తన మీద. అండ్ షీ వాజ్ నాట్ ఇన్ ద రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ టు కమ్ ఆన్ దట్ డే. అంటే ఆవిడకి ఎఫెక్ట్ అయ్యిందా? యా ఆన్ దట్ డే, యా అబ్సల్యూట్లీ. దట్స్ వై వీ కేమ్ అవుట్ టు ద స్టేజ్. ఇట్ వాజ్ అ బిగ్ డే ఫర్ ఎవ్రీబడి. అంటే 2 years పనిచేసిన అమ్మాయికి వై వుడ్ షీ వాంట్ బీ దర్ ఆన్ దట్ డే? సో మాకు కూడా చాలా బాధ అనిపించింది. బట్ వీ హ్యాడ్ టు రెస్పెక్ట్ హర్ డెసిషన్ అండ్ లెట్ హర్ స్టే. బికాజ్ తను మాట్లాడినప్పుడే సో మచ్ ఆఫ్ హేట్ ఆన్లైన్, అంత ట్రోలింగ్ జరిగేసరికి సమ్మన్ విత్ వెరీ డిఫరెంట్ ఇమేజ్, తనకున్న లాస్ట్ 10 yearsలో ఉన్న ఇమేజ్ సడన్గా షీస్ ట్రైన్ టు చేంజ్ ఓవర్. ఒక వేరే కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేద్దామని, తను ఛాలెంజ్ చేసుకునే క్యారెక్టర్స్ చేద్దామని తను చాలా రోజులుగా అనుకుంటుంది. అండ్ ఫార్చునేట్లీ లీల్ అండ్ క్యారెక్టర్ తనకు వచ్చింది. సో ఇట్ ఈస్ ఫర్ ద గుడ్ అని చెప్పి షీ స్టార్టెడ్ డూయింగ్. అండ్ ఎంత హేట్ ఎంత ట్రోల్ వచ్చేసరికి షీ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్. ఆఫ్టర్ మూవీ ఏంటి ఇంపాక్ట్ ఎలా ఉంది అనుపమ గారికి? నాకు ట్రోలింగ్ పరంగా నాకు తెలియదండి. బట్ షీ ఈస్ అ మచ్ మోర్ కాన్ఫిడెంట్ పర్సన్ బై ప్లేయింగ్ దిస్ రోల్. అంటే బేసికల్గా ఇప్పుడు మిమ్మల్ని జనరల్గా మనకి క్వశ్చనరీ వేస్తుంటారు కదా. సో ట్రోలింగ్ కావచ్చు, మీడియా పీపుల్ దగ్గర నుంచి కావచ్చు, మూవీ రిలీజ్ అయిన తర్వాత అనుపమ గారికి ఎలాంటి అంటే అప్రిషియేషన్స్ లాంటివి వచ్చాయి? అంటే చాలా మంది అడుగుంటారు కదా ఇలాంటి అంటే ఫస్ట్ 2 days నేను చూశానండి వాట్ ద రివ్యూవర్స్ వర్ సేయింగ్. ట్వీట్స్ ఏం వస్తున్నాయి. దీస్ ఆర్ ద 2 sources దట్ నేను రీచ్ అవుట్ అయిన 2 sources. పీపుల్ అప్రిషియేటెడ్ హర్ వర్క్ అ లాట్. అండ్ ఊరికే ఆ బోల్డ్ సీన్స్ పెట్టలేదండి. మీరు సినిమా చూసారు కాబట్టి అసలు ఎందుకు చేస్తుంది అది, వై ఈజ్ షీ డూయింగ్ ఇట్ దట్, వాడిని ఎలానో మాయ చేసి తీసుకురావాలి ఇందులోకి. సో టిల్లుగడ్ వీక్నెస్లు ఏంటి, దాన్ని బట్టి నేను బిహేవ్ చేస్తానని షీ డిడ్ ఆల్ దోస్ లిప్ లాక్స్ అండ్ ఆల్ దట్. ఒక చాలా స్ట్రాంగ్ మోటివ్తో అమ్మాయి వచ్చింది. ఏదో మేము అమ్మాయిని అలా చూపించడం వల్ల మా సినిమాకి కలెక్షన్స్ వైజ్ వెళ్ళిపోతుంది, అలా చేస్తే మాకు ఏదో ఒక సాడిస్టిక్ ఆనందం వస్తుంది, అలా ఉండదండి. కథ డిమాండ్ చేస్తేనే ఏ క్యారెక్టర్తో అన్నా చేస్తారండి. వాళ్ళు నమ్మితేనే వాళ్ళు కూడా చేస్తారండి. ఊరికే పెట్టగానే ఎందుకు పెడుతున్నారు ఇదైనా ఏ యాక్టర్ అని అడుగుతారండి.
ఊరికి ఎందుకు పెడుతున్నారు ఇది, లాజిక్ లేకుండా కిస్ ఎందుకు అని అడుగుతారు ఎవరన్నా. అండ్ వీ నీడ్ టు హ్యావ్ అ రైట్ ఆన్సర్, రైట్ ఎక్స్ప్లెనేషన్, రైట్ మోటివ్ లేకుండా ఏ కథలోని ఏ క్యారెక్టర్ ఏ పని చేయదండి. సో సో షీ న్యూ ఇది చేస్తుంది జెన్యున్గానే, రిలీజ్ అయిన తర్వాత అందరికీ అర్థమవుతుంది. సో అప్పటిదాకైతే నేను ఇది తీసుకోవాలని, ఈ బ్యాక్లాష్ ఉంటుంది నా మీద అని తనకి తెలుసు. బట్ షీ షుడ్ స్ట్రాంగ్ అండ్ మనకి మన లైఫ్లో కూడా చాలా వీక్ డేస్ ఉంటాయి, స్ట్రాంగ్ డేస్ ఉంటాయి. షీ ఆల్సో హ్యాడ్ దట్ సాడ్ డే ఆన్ దట్ డే బికాస్ ట్రోలింగ్ వాజ్ సో బ్యాడ్. అండ్ తన తీసుకోలేకపోయింది అంటే దెన్ వీ రెస్పెక్టెడ్ డెసిషన్. నువ్వు ఇంట్లోనే ఉండిపో, దిస్ నో పాయింట్. బికాస్ దాని గురించి ఏమన్నా డిస్కషన్స్ వచ్చి దెన్ అగైన్ ఆ ఇబ్బంది సిచ్యువేషన్లో తను ఉండాలి అని. మీరు ముందు Q&Aలు చూస్తూ షీ గేవ్ వెరీ గుడ్ ఆన్సర్స్, చాలా మంచి ఆన్సర్స్ చెప్పింది. వెన్ షీ వాజ్ ప్రెస్ అంతా కూడా దే వర్ జస్ట్ టాకింగ్ అబౌట్ దట్ వన్ థింగ్, అంటే బోల్డ్గా బిహేవ్ చేశారు, మీకు ఇబ్బంది అనిపించలేదా, అండ్ సో మెనీ క్వశ్చన్స్. మాకు కూడా ఆఫ్టర్ పాయింట్లో ఇది ఒకటే అడుగుతున్నారేంటి, సాంగ్ గురించి అడగట్లేదు, దే వాజ్ టాకింగ్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. బాగా అనిపించింది. బట్ వీ లెట్ ద ప్రెస్ డూ ఇట్స్ ఓన్ Q&A. సో అప్పుడు వీ హ్యాడ్ అనుపమ టేకింగ్ ఓవర్ అండ్ తను ఇచ్చిన ఆన్సర్స్ వీ ఫెల్ట్ లైక్ వీ వర్ సర్ప్రైజ్డ్. అరే తనకి ఆఫ్టర్ సీయింగ్ ద మూవీ, అంటే అప్పటిదాకా తను సినిమా చూడలేదు, సినిమా చూసిన తర్వాత అన్ని జస్టిఫై అయిపోయినాయి తనకు కూడా. అంటే సినిమా చూసిన తర్వాత వీ వర్ షాక్డ్ వెన్ రివీల్ చేస్తారు కదా, లైక్ అండ్ ఆ సాంగ్ ఒకటి, అంటే చంద్రముఖి సాంగ్తో ఆవిడ్ని రివీల్ చేయడం లిటరలీ అసలు కాంబినేషన్ ఎట్లా, ఎవరు ఆలోచించారు అసలు? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ అండి, ఏ యాక్టర్ కన్నా ఫర్ దట్ మ్యాటర్ టు ప్లే లిల్లీ. అండ్ దట్ ఈస్ వై మీరు చూస్తే Q&A సెషన్లో ఇట్ వుడ్ బి స్టూపిడ్ ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ రిజెక్టెడ్ లిల్లీ అని చెప్పి తనే చెప్పింది ఆన్ ద Q&A, ద ప్రెస్ మీట్లో. షీ వాజ్ రైట్, ఎందుకంటే వీ ఆల్ న్యూ అలా వస్తుందని. బికాజ్ మాకు ఎంతో కొంత అండర్స్టాండింగ్ ఉంటుంది, మేము చేస్తున్నప్పుడు ఎడిట్లో వీ అండర్స్టాండ్ ఈ క్యారెక్టర్ ఇంత పాపులర్ అవుతుంది, ఇంత మంచి పేరు వస్తుంది ఈ క్యారెక్టర్కి. అండ్ కీపింగ్ అసైడ్ ఈ బోల్డ్ ఈ డిస్కషన్స్ పక్కన పెట్టి సినిమా రిలీజ్ అయిన తర్వాత లిల్లీ అనే క్యారెక్టర్ని రాధికా అంత క్యారెక్టర్తో ఎంత ప్రేమలో పడతారో అంతే ప్రేమలో పడతారు అన్న నమ్మకం మాకుంది. కానీ తను అది చూడడానికి టైం పట్టింది. సో వెన్ షీ సా ఇట్ షీ వాజ్ వెరీ హ్యాపీ ఇన్ ద థియేటర్. అంతా కలిసి విశ్వనాథ్ థియేటర్కి వెళ్ళాము. షీ సా అండ్ ఎవ్రీబడి లవ్డ్ హర్ ఫర్ ద క్యారెక్టర్ దట్. సో మేబీ ఈ క్వశ్చన్ ఎవరు అడిగారో లేదో తెలీదు, జనరల్గా మనకి ముందు ప్రీమియర్స్ వేస్తారు ఏ సినిమాకైనా, ముందు ప్రీమియర్ వేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 29th రిలీజ్ అయింది కదా సినిమా, మనకి 28th ప్రీమియర్స్ వేస్తారు, లేకపోతే రిలీజ్ అయిన రోజే మీడియాకి ఒక ప్రెస్ షో వేస్తారు. సో టిల్లు స్క్వేర్కి వేయకపోవడానికి రీజన్ ఏంటి? అంటే వీ వర్ వర్కింగ్ ఎట్ వెరీ టైట్ స్కెడ్యూల్స్ అండి ఎట్ దట్ టైం. మేము ఓవర్సీస్కి పంపడం కూడా వీ సెంట్ ఇట్ లైక్ డే లేటర్, డిలేలో వెళ్ళింది. ఎందుకంటే వీ వర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ద మ్యూజిక్ ఎట్ దట్ టైం. చెన్నైలో మిక్సింగ్ అయింది, సో వీ వర్ దేర్. లాస్ట్ మినిట్లో చేయాల్సిన చేంజెస్, కరెక్షన్స్, లాస్ట్ మినిట్లో మాకు అనిపించిన కొన్ని సీన్ ఇంక్లూడ్ చేయటం, ఏది మీకు ఓవర్సీస్ కాపీ వెళ్ళాలి అన్న ముందు నైటు కొత్తగా సీన్ ఇచ్చి దానికి మ్యూజిక్ డైరెక్టర్ని కొట్టమంటాం అనేది ఎక్కడ జరగదండి. మీకు నార్మల్గా ఈ ప్రాసెస్ ఎవరు ఫాలో అవ్వరు అసలు, చాలా అన్ఆర్థడాక్స్ ప్రాసెస్ ఇది. సో మేము ఎంత టైట్ టైం లైన్స్లో పనిచేసాము అంటే ఒక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ని ఆల్మోస్ట్ 20 daysలో చేసామండి. 20 days కూడా కాదండి, యాక్చువల్గా 15 daysలో చేసాం. 15 to 16 daysలో పోస్ట్ ప్రొడక్షన్ అంతా అవగొట్టేసామండి. డబ్బింగ్ అయిపోయింది, బట్ అదర్వైజ్ మిగతావన్నీ చేయాల్సింది, అప్పటికప్పుడు చేయాల్సింది, అన్నీ చేయాలి. మీరు మ్యూజిక్ చేయాలి, సౌండ్ ఎఫెక్ట్స్ చేయాలి, ఈ చాలా CG చేయాలి, ఇవన్నీ కూడా లాస్ట్ 15 రోజుల్లో జరిగిపోయినాయండి. డే అండ్ నైట్ వర్క్ చేసామండి. సో మాకు ఆ ఛాన్స్ దొరకలే, మాకు ఎనర్జీ లేదు ఫస్ట్ ప్రీమియర్స్ చేయడానికి, నోట్ దట్ మాకు ఛాన్స్ కూడా దొరకలే. అండ్ ఎనీవే ఇంకా రేపే రిలీజ్, ఇంకెందుకు ప్రీమియర్లు వేయటం వేస్ట్ అని వి థాట్ డైరెక్ట్గా ఎలాగో జనాలు చూస్తారు ద నెక్స్ట్ డే, వాట్ ఈస్ ద పాయింట్ అని. మాకు టైం లేక చేయలేదండి, ఏం ఆలోచన, నాట్ అ స్ట్రాటజీ, ఏ స్ట్రాటజీ లేదండి, టైం లేక చేయలేదు. టైం లేక చేయలే, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? టైం లేక చేయలే, స్ట్రాటజీలు కాదు అవి. ఓకే, మ్యూజిక్ గురించి చెప్పండి. నాకు తెలిసి డీజే టిల్లు వాజ్ అన్ హిట్ ఆల్బమ్, అన్ని పాటలు హిట్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం ఇందులో కూడా అంతే, అంటే లైక్ లిల్లీ సాంగ్ కావచ్చు, రాధికా సాంగ్ కావచ్చు, అండ్ టిల్లు పాట కావచ్చు, సూపర్ డూపర్ హిట్. మ్యూజిక్ గురించి చెప్పండి. సో అదేనండి మీరు అన్నట్టు ఆ 2 సాంగ్స్ అంత పెద్ద హిట్ అవడం, పటాస్ పిల్ల అండ్ డీజే టిల్లు, అది దేవర్ చార్ట్ బస్టర్స్ అండి. అంటే త్రూ అవుట్ ద ఇయర్ ప్లే చేస్తారు ఆ సాంగ్స్. అదేంటో ఆ టైంకి వచ్చి వ్యానిష్ అయిపోలే, ఇప్పుడు కూడా ప్లే చేస్తున్నారు ఆ సాంగ్స్ బయటకు వెళ్తే మీరు. సో మాకు పెద్ద ఛాలెంజ్ అండి అది. అంటే ఇప్పుడు ఆ సాంగ్ని బీట్ చేసే సాంగ్ చేయగలమా ఫస్ట్. అండ్ దట్ మ్యూజిక్ డైరెక్టర్ సేమ్, దో వీ హ్యాడ్ ద సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిరియాల వాస్ కంపోజింగ్ బోత్ ద హిట్ సాంగ్స్, రాధికా అవనియండి లేదంటే టికెట్ కొనుక్కుండా అవనియండి, అండ్ అచ్చు రాజమణి డిడ్ ద
అదర్ సాంగ్ విచ్ ఇస్ ఓ మై లిల్లీ. ఓ మై లిల్లీ. సో ప్రతి సాంగ్ కరెక్ట్ ప్లేస్మెంట్లో ఉన్నది. ఇది సాంగ్ రావటం పొజిషన్ కరెక్టే అని ఐడియా ఉంది కానీ బట్ వాట్ వి వాంటెడ్ వాజ్ ఎంత పెద్ద హిట్ అవుతుంది ఇది, హౌ బిగ్ ఈస్ గోయింగ్ టు బి. అండ్ దానికి తోడు దాంతో కాంపిటీషన్లో పెట్టుకున్నామంటే మనకి ఒక క్లారిటీ పోతుంది. అంటే మీ కన్విక్షన్, మీ క్లారిటీ పోతుంది దాని మీద. అరే దీన్ని బీట్ చేయాలి అన్నప్పుడే అండి ప్రాబ్లమ్. మీరు ఆనెస్ట్గా ఈ సిచ్యువేషన్కి సాంగ్ చెయ్యాలి, ఈ సిచ్యువేషన్కి ఈ లిరిక్స్ పడితే బాగుంటుందని చేస్తారో ఆటోమేటిక్గా సాంగ్ కథలో కరెక్ట్గా ఇముడుతుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ బీ అ గుడ్ సాంగ్ టు లిసన్ టు. సో Ram Mirial in that way did a fabulous job, and Achu Rajamani did another song, like I said. Both of them gave beautiful songs to the film, and they worked out brilliantly. Yeah. Okay, who is your favorite, Radhika or Lily? Nada andi. Genuine ga cheppali. నాకు లిల్లీ అండి. లిల్లీ ఈజ్ మై ఫేవరెట్ బికాస్ తన ఆర్క్ మేము క్యారెక్టర్ ఆర్క్ మేము రాసాం కదా ఇప్పుడు పార్ట్ ఇల్లు స్క్వేర్కి. సో దో ఐ హ్యావ్ అ వెరీ సాఫ్ట్ కాంట్రాక్ట్ టువర్డ్స్ రాధిక బికాస్ నేను ఆడియన్స్లో చూసినప్పుడు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ క్యారెక్టర్. బట్ ఫర్ మీ యాజ్ ద గై హూ క్రియేటెడ్ ద క్యారెక్టర్, నాకు ఐ లైక్డ్ లిల్లీ మోర్. ఎందుకంటే తను లాస్ట్లో తన చేంజ్ ఓవర్ కానీ లేదంటే ఇంటర్వెల్ కానీ చాలా రివీల్స్ ఉంటాయి. అసలు ఎలా అనిపించింది సార్ మీకు మన టిల్లుని తీసుకెళ్ళి ఒక స్పై క్యారెక్టర్లో పెడదామని ఎలా అనిపించింది సార్? అంటే ఒక ఫస్ట్ ఎక్సైట్మెంట్ ఐడియా అదేనండి. వాట్ ఇఫ్ టిల్లు ఇస్ అన్ ఏజెంట్ అని నేను సిద్ధు ఫస్ట్ అనుకున్న థాట్ అది. ఇదే ఒక సెంటెన్స్ అనుకున్నాం. టిల్లును ఒక పెద్ద సినారియోలో పడేయాలంటే ఏమంటే టిల్లు గడు ఏజెంట్ అయితే ఏంటి, ఆడు ఇప్పుడు దేశం కోసం పోరాడే ఒక మనిషి అసలు ఇంట్రెస్ట్ లేకుండా, ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న ఇప్పుడు శేషాడ్వి గారు చేసే సినిమాలు అన్నీ కూడా వాడు చాలా ఇంట్రెస్ట్తో చాలా దేశభక్తితో ఆయన చేస్తున్నారు. ఎవడో చేయాల్సిన పని నీకు ఇస్తే నువ్వు చేయరా బాబు అంటే నేను ఎందుకు చేస్తాను? ఫస్ట్ నాకేం సంబంధం ఉంది దీంతో? నాకు ఆధార్ కార్డు కూడా లేదు. నాకు ఆధార్ కూడా లేదు కాదు అది అంటాడు. నేను కూడా స్కూల్కి వెళ్ళేది ఇండిపెండెన్స్ సమోసాలు తినడానికి వెళ్ళేవాడిని, ఫ్యాంటా తాగడానికి వెళ్ళేవాడిని అని చెప్తుంటాడు. ఇప్పుడు వీడికి మిషన్ ఇస్తే అసలు ఏం చేస్తాడు వీడు? అందులోనే మాకు ఆల్రెడీ ఫస్ట్ థాట్లోనే మాకు చాలా నవ్వు వచ్చిందండి. అంటే వీడు ఏమేమి అంటాడు అని ఇమీడియట్గా ఫోన్లో అనుకొని అప్పుడే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సో ట్రైలర్లో కూడా మీరు ఎక్కడ రివీల్ చేయలేదు కదా ఈ స్పై కాన్సెప్ట్ అన్నది. బట్ చాలా మంది అనుకున్నారు ఏమవుతుంది ఏంటి ఈవిడ ఏమై ఉంటుంది అన్న కాన్సెప్ట్, కానీ బట్ యూ పాస్ దేర్. ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. మీరు అక్కడే అదే అండి యు ఆర్ ద విన్ పాయింట్, గెలిచేశారు. అన్ప్రిడిక్టబిలిటీ బాగుంటుందని అనుకున్నాను, అందుకే ఏది రివీల్ చేయలే. అంటే చాలా మంది సినిమా రిలీజ్కి ముందు కథ ఉంది, అమ్మాయి వచ్చి కలిసింది, వీడు మళ్ళీ ప్రాబ్లంలో ఇరికాడు అంటే ఆ ప్రాబ్లం ఏంటో అన్నది వచ్చి థియేటర్లో చూడాలి బాస్. ఆ ప్రాబ్లం ఎంత పెద్ద ప్రాబ్లమో, ఆ ప్రాబ్లం వల్ల ఏమేమి జరుగుతుంది టిల్లు జీవితంలో, అసలు ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి అసలు ఎందుకు వచ్చింది, ఈ ప్రాబ్లం ఎందుకు క్రియేట్ చేసింది అన్న దాంట్లోనే మీకు కథ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు టిల్లు క్యూబ్ గురించి మాట్లాడుకుందాం. టిల్లు స్క్వేర్ వచ్చేసరికి మా రాధికాని క్యూబ్ అండి ఉందని పెట్టారుగా లాస్ట్కి. సో టిల్లు స్క్వేర్లో మీరు రాధికాని లిల్లీని కలిపి చూపించారు, బాగానే ఉంది. అంటే లైక్ ఫస్ట్కి సెకండ్కి బాగానే కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు టిల్లు క్యూబ్ ఎలా ఉండబోతుంది? ఆయన ఏజెంట్ అయిపోతారా? ఏం చేస్తారు? ఆయన ఏం చెయ్యాలనుకుంటున్నారు చెప్పండి. అసలుకి మాది చాలా డెలికేటెడ్ మైండ్. సో ఫస్ట్ ఏంటంటే సూపర్ హీరో చేద్దామని ఆలోచనలో ఉన్నామండి. పవర్స్ వస్తాయి టిల్లుకు. పవర్స్ వస్తాయి ఏంటి, సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తాడు? అంటే ఇప్పుడు సూపర్ పవర్ అంటే అది రెస్పాన్సిబిలిటీ అండి, జనాల కోసం అన్నీ చేయాలి. కానీ టిల్లుగాడికి ఇంట్రెస్ట్ ఉండదండి ఇవన్నీ చేయటం. సో వాడు ఒక ఇంట్రెస్ట్ లేకుండా సూపర్ హీరో అవ్వాలంటే వాడు అసలు ఏం చేస్తాడు? విల్ హీ బీ సూపర్ హీరో అన్న ట్యాగ్ వాడికి ఇష్టమేనా? ఫస్ట్ వాడికి అవసరమా జీవితంలో సూపర్ హీరో అన్న ట్యాగ్? అసలు వాడు చిన్న పిల్లడండి, వాడి సూపర్ హీరో అంటే వాడు ఏంటి, నాకు ఎందుకు బాస్ సూపర్ హీరో, నాకు వద్దు, నన్ను వదిలేసేయండి అన్న టైప్ మనిషాడు. ఓకే, చాలా మంది చెప్పడం ఏంటంటే రాధిక కొట్టినంత గట్టిగా లిల్లీ కొట్టలేకపోయింది అని అంటున్నారు. సో ఈ రాధిక లిల్లీకి కన్నా వీళ్ళని మైమరిపించేసి క్యూబ్లో టిల్లుని గట్టిగా కొట్టే అమ్మాయి ఎవరైనా వస్తుందా? అమ్మాయి వరకు అంత ఆలోచించలేదండి మేము. సూపర్ హీరో వరకు ఆలోచించాము, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఇంకా ఆలోచించలే. కానీ 100% గట్టిగానే కొడుతుందండి ఈసారి కూడా. వచ్చే రాబోయే అమ్మాయి టిల్లు క్యూబ్ లో కూడా సూపర్ పవర్స్ ఉంటాయా? వి డోంట్ నో, నాట్ షూర్ రైట్ నౌ అయితే మాకు తెలీదు. బట్ వెన్ వి సిట్ ఆన్ ద స్క్రిప్ట్ ఒక ఐడియా వస్తుంది అనమాట. ఈసారి రాధిక లిల్లీ అసలు కాంబినేషన్ ఏంటి, ఎవరు రాబోతున్నారు ఈసారి తన లైఫ్ లో కన్నది. సో యూ సేడ్ దట్ మీకు మంచి కామెడీ అంటే చాలా ఇష్టం అని చెప్పారు కదా. ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు డూ అ బయోపిక్ ఆఫ్ ఎనీవన్, ఎనీ కమెడియన్, ఎనీ ఆర్టిస్ట్, ఎనీవన్, సో ఎవరిది చేయాలనుకుంటారు? కమెడియన్ అంటున్నారు? ఎనీథింగ్, ఎనీవన్, ఏదైనా ఒక ఆర్టిస్ట్ బయోపిక్ జనాలకి తెలియాలి,
బాపు రమణ గారిది యాజ్ ఫ్రెండ్షిప్ గురించి బయోగ్రఫీ చేయాలని అప్పుడు ఉంటుందండి ఇప్పుడు. ఓకే. దట్ ఈస్ వన్ బయోగ్రఫీ. ద డైరెక్టర్స్ బాపు గారు, వాళ్ళ రైటర్ రమణ గారు. వీళ్ళిద్దరి బయోగ్రఫీ సంథింగ్ విచ్. వాట్ వాస్ ద ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే లైక్ ఇప్పుడు జనాలు ఒకటి తెలియాలంటే ఒక పాయింట్ అయితే ఒకటి ఉంటుంది కదా అవును, జనాలకి. బాపు గారు ఎంతైతే మనకి తెలుసో యాజ్ అ రైటర్ అండ్ యాజ్ అ కార్టూనిస్ట్ ఆర్ ఈవెన్ యాజ్ అ పెయింటర్, రమణ గారు వాజ్ ఆల్సో ఈక్వలీ ఆయన మాట బేసిక్గా ఆయన మాటే ప్రతి సినిమాలో ఫస్ట్ నుంచి వాళ్ళు చేసిన దాంట్లో స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ అంతే. ఆయన వెనకుండి అంతా నడిపేవారు అనమాట. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఏదో వచ్చిన న్యూస్ పేపర్ దాంట్లో ఫ్రెండ్స్ అయ్యి అక్కడి నుంచి మొన్నటి దాకా పక్క ఇంట్లో ఉంటూ ఫ్రెండ్స్ లాగా అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్. ఫ్రెండ్షిప్కి బేసిక్గా వాళ్ళు నిదర్శనం ఉంది ఇద్దరు. సో ఒక ఫ్రెండ్షిప్ గురించి ఇమోషన్లో ఒక బయోగ్రఫీ చేస్తే బాపు రమణ గారు బయోగ్రఫీ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. వావ్, నైస్. అండ్ మీకు ఇండస్ట్రీలో సిద్ధు గారితో మీరు ఎలాగో డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి సిద్ధు గారు కాకుండా ఎవరితో డైరెక్ట్ చేయాలని ఉంది? చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అండి నాకు. ఓకే. చిరంజీవి గారిని డైరెక్ట్ చేయాలని చిన్నప్పటి నుంచి అండి. బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. ఆయన డైరెక్ట్ చేయాలని చిన్నప్పటి నుంచి ఉందండి. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఓకే. అంటే ఆయన కూడా టిల్లు స్క్వేర్ చూసారండి. చూసి మొన్న హీ కాల్డ్ అస్ హోమ్. ఆయన ఇంటికి వెళ్ళాము మేము. చూసి చాలా అప్రిషియేట్ చేశారు టీమ్ని. అండ్ హీ సెడ్ సో మెనీ గుడ్ థింగ్స్ నా గురించి కూడా. చాలా కష్టం ఈ సినిమా చేయటం, చాలా బాగా చేసావు, నేను తరోగా ఎంజాయ్ చేసిన, అసలు ఆగట్లేదు, నవ్వి అసలు ఐ వాజ్ జస్ట్ టైర్డ్ అయిపోయాను నేను నవ్వి. కొంచెం చాలా డిఫికల్ట్ అయింది, అంతసేపు నవ్వించారు మీరు. సిద్ధు ఆల్సో డిడ్ అ ఫ్యాబులస్ జాబ్. ఏదైనా చాలా స్వీట్గా మాట్లాడారు. సో టిల్లు క్యూబ్లో ఏదైనా స్పెషల్ గెస్ట్ అపీరియన్స్ ఉంటే ప్లాన్ చేస్తారా? ఏదైనా 100%. మీకు ఎంత సర్ప్రైజ్ ఇవ్వాలో అంత సర్ప్రైజ్ టిల్లు క్యూబ్ లో కూడా ఉంటుందండి. టిల్లు 2 లో బాగా సర్ప్రైజ్ అయ్యారు కదా, చాలా. సో మీకు దానికి డబుల్ ఇంతలు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాం సార్ టిల్లు క్యూబ్ లో అన్డౌటెడ్లీ. అవునా? సూపర్ హీరోస్ లో ఏమైనా మా చిరంజీవి గారు నేనేమన్నా ఎవరైనా రావచ్చు. ఎవరైనా రావచ్చా? ఓకే, సో వీ కెన్ ఎక్స్పెక్ట్. ఓకే, సో మీరు ఎలాగో సీక్వెల్తో వచ్చారు కదా, సో మనకి చాలా సినిమాలు ఉన్నాయి, కామెడీ కావచ్చు, ట్రాజడీ కావచ్చు, యాక్షన్ జానర్స్ కావచ్చు. ఇఫ్ మీకు ఒకవేళ అవకాశం వస్తే ఏ సినిమాదైనా సీక్వెల్ నా స్టైల్లో తీయాలి అనుకుంటే ఏ మూవీ చేస్తారు? ఏ మూవీ? ఎస్, ఆల్రెడీ రిలీజ్ అయిన మూవీది సీక్వెల్ తీయాలి అనుకుంటే విచ్ మూవీ? ప్రాబబ్లీ బొబ్బిల్ రాజా ఇస్ వన్ ఫిలిం. వెంకటేష్ గారిది. అది ఎందుకో ఎప్పుడు చూసినప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేస్తే బాగుందని అనిపించిందండి అప్పుడే. ఓకే, బొబ్బిల్ రాజా కెరియర్ స్టార్టింగ్ లోనే బొబ్బిల్ రాజా సినిమా అసలు చాలా ఇంట్రెస్టింగ్ వరల్డ్ కదండి అది. అండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ టైప్ ఆఫ్ మూవీ అది. అవును. సో వి థాట్ బొబ్బిల్ రాజా ఇస్ అ ఫిలిం విచ్ కెన్ బి. ఇప్పుడు రీసెంట్ టైం లో ఎవరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వెంకటేష్ గారు చేయాలండి, ఆయనే చేయాలండి. బొబ్బిల్ రాజా ఆయనతో చేద్దామని అంటున్నాను నేను. దట్ ఈస్ వై సీక్వెల్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు టిల్లు స్కోర్ ఎలా టిల్లు చేసాడో బొబ్బిల్ రాజా కూడా ఆయనే చేయాలి. ఆయన కాకుండా ఎవరు చేస్తే ఒప్పుకోరు మీరు. ఓకే ఓకే, డన్. సో ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్స్ చాలా మందిని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. సో అలా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన డైరెక్టర్ ఎవరు? బాపు గారు అండి. బాపు గారు అండ్ పెద్ద వంశీ గారు, విశ్వనాథ్ గారు. సో ఈ డైరెక్టర్ రాజమౌళి గారు ఫర్ జస్ట్ టెల్లింగ్ అస్ దట్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అండ్ టీచింగ్ అస్ హౌ టు. రాజమౌళి గారి గురించి మాట్లాడుతున్నాను. So telling us anything is possible, any barrier can be broken, your story can go anywhere if you just have to believe in it. And ఆయన అంటే కూడా నాకు చాలా ఇష్టం అండి. అండ్ త్రివిక్రమ్ గారు ఫర్ హిజ్ రైటింగ్ అండ్ డైలాగ్స్ అనే కాదండి, యాజ్ అ స్టోరీ టెల్లర్ ఆల్సో ఈజ్ బ్రిలియంట్. అండ్ తనకున్న నాలెడ్జ్, మేము చాలా సెషన్స్లో ఆయనతో కూర్చున్నప్పుడు హీ యూస్ టు స్పీక్ సో మచ్. అంటే ఎంత వెన్ యూ లుక్ ఎట్ హిమ్ హీస్ లైక్ అ మౌంటైన్ ఆఫ్ నాలెడ్జ్ అండి ఆ మనిషి. సో వెన్ యూ సిట్ విత్ హిమ్ ఇట్స్ లైక్ యూ ఆర్ ఇన్ ఆ చిన్న తన్మయత్వంలో చూస్తుంటారు తనని. హీల్ కీప్ టాకింగ్ కంటిన్యూస్లీ అండ్ టెల్లింగ్ యూ డిఫరెంట్ థింగ్స్ అబౌట్ స్టోరీ టెల్లింగ్. కానీ ఆయన చూడని సినిమా అంటూ ఉండదండి నాకు తెలిసి. వరల్డ్ సినిమాలో అన్ని సినిమాలు చూసారు ఆయన. అండ్ ఎవ్రీ టైం ఏదైనా రిఫరెన్స్ కావాలన్నా ఈ సినిమా ఇది చూడండి అది చూడండి అని హిజ్ నాలెడ్జ్ చాలా షేర్ చేశారు. అండ్ ఇట్ వాస్ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ ఫిలిం. యా. ఓకే, సో మన లైఫ్లో మనం సక్సెస్ చూసే ముందు చాలా అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటాం. అండ్ ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో వి క్రై, ఒంటరిగా ఉన్నప్పుడు. ఆ సక్సెస్ చూసినప్పుడు మనకి ఆ రోజులు గుర్తొస్తాయి. సో అలా మీకు గుర్తొచ్చిన రోజులు ఏంటి టిల్లు సక్సెస్ చూసినప్పుడు? టిల్లు స్క్వేర్ స్ట్రగుల్ గురించి నేను ఆలోచించలేదండి.
బట్ ఐ ఫెల్ట్ లాస్ట్ 2 ఇయర్స్లో జరిగిన ఎఫర్ట్ ఏదైతే ఉందండి దాని గురించి అనుకున్నామండి. సో మెనీ స్లీప్లెస్ నైట్స్ అండి, చాలా స్లీప్లెస్ నైట్స్. సిద్ధు కానీ నేను కానీ నేను పర్సనలీ అసలు నా పర్సనల్ లైఫ్ పక్కన పెట్టేశానండి లాస్ట్ 2 ఇయర్స్. అండ్ ఐ హ్యాడ్ అ బేబీ ఇన్ దిస్ లాస్ట్ 2 ఇయర్స్. అండ్ ఇంత జరిగిందనమాట నా జీవితంలో. సో ఇట్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్ ఫర్ మీ అట్ దట్ టైం. అంటే ఇంత ప్రెషర్లో కూడా ఐ వాస్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ బోత్ ద థింగ్స్. ఇవన్నీ గుర్తొచ్చి ఐ ఫెల్ట్ రియలీ నైస్ దట్ ఈవెన్చువల్గా ఫైనల్గా గుడ్ రిజల్టే వచ్చింది కదా అన్ని విధాల్లో అని. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ లాస్ట్ 2 ఇయర్స్ గురించి నేను ఎక్కువ ఆలోచించానండి. లాస్ట్ 2 ఇయర్స్ మిగతా ఏవి గుర్తులేవు? లేదండి, స్ట్రగుల్ అంతా నేను ఐ థింక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా స్ట్రగుల్ ఈజ్ ఆల్వేస్ పార్ట్. ఏం చేసినా కూడా స్ట్రగుల్ ఉంటుందండి. మీ ఫ్యామిలీ నుంచి ఫస్ట్ వచ్చిన అప్రిషియేషన్ ఏంటి టిల్లు స్క్వేర్ చూసాక? మా మదర్ చూడలేదు, బట్ షీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ స్పోక్ టు మీ. షీ సెడ్ చాలా మంచిగా వింటున్నాను నీ గురించి కూడా. అండ్ టిల్లు చేయటం చాలా కష్టం అని తెలుసు నాకు. లాస్ట్ 2 ఇయర్స్ చాలా కష్టపడ్డావు, ఇట్ పేడ్ ఆఫ్. ఐమ్ వెరీ గ్లాడ్, చూడాలని ఉంది. ఎప్పుడు వస్తున్నావు వైజాగ్కి? దట్స్ వాట్ షీ సెడ్. ఓకే, టిల్లుకి పనులు స్టార్ట్ చేస్తారు అప్పుడే? లేదండి, అసలు ఇప్పుడు అది ఈ 1 వీకే ఇంకా వి వాంటెడ్ టు రిలాక్స్ బిట్ అండ్ దెన్ గెట్ ఆన్ టు టిల్లు క్యూబ్. టిల్లు క్యూబ్ పక్కా ఎప్పటి వరకు రావచ్చు? మేము ఉండలేకపోతున్నాం టిల్లు స్క్వేర్ చూసాక. అంటే ఇప్పుడు అదే 2 ఏళ్ళు పట్టిందంటే ఇప్పుడు సూపర్ హీరో సినిమా చేస్తున్నాం అండి. ఇంక ఇమాజిన్ హౌ లాంగ్ విల్ ఇట్ టేక్. ఓకే, అంటే ఫస్ట్ ఏమొచ్చి బుల్లెట్ కాఫీ, ఇప్పుడు ఏమొచ్చి కోకోనట్ ఆయిల్, అప్పుడు నెక్స్ట్ ఏంటి చెప్పండి. ఏదో ఒకటి దొరుకుద్ది అప్పుడు. టిల్లుగడే చెప్తాడు, అది టిల్లుగడే చెప్పాలి. కాదు, నాకు ఒకటి అర్థం కాదు. టిల్లు అంటే లైక్ మీరు సీక్వెల్ చేసినప్పుడు ప్రతి క్యారెక్టర్, ప్రతి సీన్, ప్రతి స్ట్రక్చర్, ప్రతిది పిన్ టు పిన్ మీరు ఎక్కడ కూడా మిస్ చేసుకోలేదు. అంటే లైక్ వాచ్మెన్ దగ్గర నుంచి మొదలుపెట్టి మన కార్ వరకు, ఎంట్రన్స్ వరకు ప్రతిదీ పిన్ టు పిన్. ఈవెన్ చెప్పాలని అంటే రాధిక గారి కాస్ట్యూమ్తో సహా ఆవిడేసుకునే చెప్పుల దగ్గర నుంచి ప్రతిదీ ఎలా, అసలు ఇంత పిన్ టు పిన్ ఎలా ఫాలో అయ్యారు? అంటే అంటే ఫస్ట్ రాసుకున్న లెవెల్లోనే డిస్క్రిప్షన్లు అన్నీ రాసేసుకుంటామండి. ఎగ్జాక్ట్గా ఇలాగే రెడీ అయి ఉండాలి, ఇలాగే లుక్ ఉండాలి, కాస్ట్యూమ్స్ ఇలానే ఉండాలి ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ కార్ లుక్ ఫ్రెష్గా ఉండాలి, కొత్తగా ఉండాలి, వీ హ్యావ్ టు ప్రెజెంట్ ఇట్ డిఫరెంట్లీ, ఇల్లు ఇలా ఉండాలి అండ్ ఆల్రెడీ మైండ్లో. అండ్ దెర్ ఆర్ టీమ్ ఆల్సో, దెర్ ఇస్ అ టీమ్ విచ్ డస్ ఆల్ ఆఫ్ దట్ ఫర్ అస్. అంటే కాస్ట్యూమ్స్ లైక్ లంకా సంతోష్ అన్నప్పుడు వీ హ్యావ్ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారు హూ వాస్ హెల్పింగ్ అస్ విత్ ది ఆర్ట్, హీ వాస్ టెలింగ్ హిస్ ఇన్పుట్స్. సో ప్రతిసారి మేము రాసుకుందే పెట్టమండి, బట్ సమ్టైమ్స్ వీ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద టెక్నీషియన్స్ ఆల్సో. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు చెప్పేవి చాలా కరెక్ట్ అనిపిస్తే మేము కథ విషయంలో అంత ఒబ్సెస్ అయి ఉంటాం. అండ్ వాళ్ళు స్క్రీన్ మీద ఏం బాగుంటుంది అన్న విషయంలో వాళ్ళు దే విల్ టేక్ అ లాట్ ఆఫ్ కాల్స్. సో ఇన్ దట్ వే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ వెరీ కొలాబరేటివ్ ప్రాసెస్ కదండి ఫిల్మ్ మేకింగ్ అన్నది. సో ఇన్ దట్ వే అన్ని అంత పిన్ పాయింటెడ్గా అందరి ఇన్వాల్వ్మెంట్ వల్ల వచ్చింది. సో నాది ఒక డౌట్ ఏంటంటే, ఓకే రాధిక అండ్ అనుపమ గారు వాస్ ఓకే, సారీ నేహ అండ్ అనుపమ గారు వాస్ ఓకే, బట్ ప్రియా జవాల్కర్ గారు ఉన్నారు కదా స్టార్టింగ్, ఆవిడ్ని అందులో పెట్టడానికి ఏంటి, డైవర్ట్ చేయడానికా? వై అంటే నేను ఆవిడది ఏదైనా క్యారెక్టర్ ఆర్ సాంగ్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసాం. సో ఆవిడని అలా చూపించి ఇలా తీసేయడానికి. సో యాక్చువల్లీ మేము ఏం చూపిద్దాం ఏంటంటే వాడి జీవితంలో అంత జరిగాక కూడా ఆడు మారలేదు, మళ్ళీ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. దట్ ఈస్ ది ఆడంతే ఆడు స్టార్ట్ చేయడం మళ్ళీ అమ్మాయితోనే కూర్చొని ఉంటాడు, అదే డిస్కషన్. వాడికి మనసు విరిగినా కూడా ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్తాడు, ఇంకోసారి వెనక్కి కొట్టుకుంటాడు. సో వాడు ఇంటర్వ్యూ చేయటం ఎలా చేయాలి అంటే ద బెస్ట్ థింగ్ వాజ్ ఓన్లీ దట్ అండ్ ఇంకో అమ్మాయితో కనిపించడం వాడు. అండ్ హూమ్ డు వి కాస్ట్ అంటే ప్రియాంక జవాల్కర్ ఈస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ అండ్ సిద్ధు అండి. అండ్ వీ ఆస్క్డ్ హర్ కెన్ యూ డూ దిస్ స్మాల్ క్యామియో ఫర్ అస్ అంటే ఏముంది, ఐడ్ లవ్ టు డూ ది షీ వాజ్ వెరీ స్వీట్ టు డూ దట్ రోల్ ఫర్ అస్ అండి. అంటే దాని నుంచి బియాండ్ దట్ ఏం లేదని తనకి తెలుసు. జస్ట్ దిస్ అని చెప్పాను కూడా, దీని మించి ఏం పర్లేదు, ఐ వుడ్ వాంట్ టు డూ అ క్యామియో, చేస్తాను నేను 100% చెప్పంటే యూఆర్ వెరీ హ్యాపీ. వావ్. సో మేము థియేటర్లో చూసినప్పుడు బాగా నవ్వుకున్నాం కదా. డ్యూరింగ్ ద షూటింగ్ పీరియడ్ మీరు ఏ సీన్ చేస్తున్నప్పుడు కట్ చెప్పకుండా పగలబడి నవ్వారు? విచ్ సీన్? కారణం జన్ముడు అని డైలాగ్ ఉంటుంది కదా, ఇద్దరు రాధికలను కలిసి చూసినప్పుడు తను చెప్పిన డైలాగ్స్ ఒక స్ట్రెచ్లో చెప్తాడండి అది. అండ్ సిద్ధు వాజ్ ఎ వెరీ గుడ్ మెమరీ. సో తను చాలా ఎక్కువ లైన్స్ కూడా చాలా మెమరైజ్ చేయగలడు, తనే రాస్తాడు కాబట్టి ఆటోమేటిక్గా మెమరీలోకి వెళ్ళిపోతుంటాయి అన్నమాట. సో డైలాగ్స్ అని రాస్తాడు కాబట్టి సో ఆ మెమరీలోకి వెళ్ళిపోయిన డైలాగ్స్ అన్ని తను అలా మా ముందు ఎనాక్ట్ చేసి చూస్తుంటాడు, ప్రిపేర్ అవుతుంటాడు. షూట్కి వెళ్ళక ముందు కూడా మా ముందు పర్ఫామ్ చేసి చూపిస్తాడు, ఇలా చేయబోతున్నాను అలా చేయబోతున్నాను అని.
సో మాకు ఆల్రెడీ షూటింగ్లో కన్నా ముందే మేము చూసేస్తాం సిద్ధు పర్ఫామ్ చేయటం. సో అక్కడికి వెళ్ళాక స్పాంటేనియస్గా కొన్ని వస్తుంటాయి సిద్ధు. ఓకే. సో అవన్నీ కలిపి ఒకసారి ఒక టేక్ చేసేసరికి అసలు నవ్వలేము, నవ్వితే మళ్ళీ ఫ్లో కట్ అవుతుంది. సో వీ వర్ హోల్డింగ్ అవర్ మౌత్ లైక్ దిస్ అండ్ వీ వర్ లాఫింగ్. ఓకే. ఒకసారి డైలాగ్ చెప్తారా మీరు? ఆ dialogue. చెప్పండి, పర్లేదు. సినిమా ఎన్నిసార్లు చూస్తానన్నారు, డైలాగ్ గుర్తుండదా? అది చాలా, అది ఒక ప్రవాహం, అది దాన్ని మనం కంట్రోల్ చేయలేము దాన్ని. Okay. ఐ థింక్ ఓన్లీ సిద్ధు కెన్ డూ దట్ జస్టిస్. డూ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఎనీ కైండ్ ఆఫ్ రాధిక నా లైఫ్లో పర్సనల్ లైఫ్? తెలుసు రాధికలు, బట్ నాకు ఎక్స్పీరియన్స్ అవ్వలేదండి. తెలుసు రాధికలు అందరూ ఉంటారండి, రాధికలు ఎందుకు ఉంటారండి, చుట్టూ రాధికలే ఉంటారు చాలా మంది. తిల్లు జీవితం మొత్తం రాధికలే కనిపిస్తారా? మంచోళ్ళు ఎవరైనా ఉండరా? జస్ట్ ఆస్కింగ్ సార్, డౌట్. సో అన్ఫార్చునేట్ అండి అదే. వాడు ఏదో లైఫ్ లెసన్ నేర్చుకుంటుంటారు ప్రతిసారి రాధికని కలిసిన తర్వాత, కానీ రాధికలు మాత్రం వాడి లైఫ్లోకి వస్తుంటారు. కానీ అంటే లాస్ట్లో యాక్చువల్లీ ఎప్పుడు వి డోంట్ హ్యావ్ దట్ లైన్ డైలాగ్ ఇన్ ద సీన్. సో తీసేసాం అది యాక్చువల్లీ. అందులో తను ఏమంటాడంటే, ఎంతమంది రాధికలు వచ్చినా కూడా ఎక్కడో ఒక అమ్మాయి ఉండే ఉంటుంది, నా కోసం వెయిట్ చేస్తుంటుంది, టిల్లులా ప్రేమిస్తుంది, అండ్ రోలెక్స్, రోల్స్ రాయ్స్ అండ్ డీజే టిల్లు ఆర్ ప్రీమియం బ్రాండ్స్. కొంచెం కష్టపడితే ఇష్టపడితే సరిపోదు, కొంచెం కష్టపడాలని డైలాగ్ ఉంటుంది యాక్చువల్లీ. ఉంచొచ్చు కదా సార్, డైలాగ్ ఏదో బాగుంది. అంటే ఫైనల్గా ఒకటి చెప్పండి సార్, మీరు టిల్లు స్క్వేర్, టిల్లు క్యూబ్, టిల్లు 4 ఏదో అనుకుంటున్నారు, ఎందులో మా టిల్లుకి పెళ్ళి అవుతుంది? టిల్లు పెళ్ళి అయితే మీకు ఇష్టం ఓకేనా అండి? అంటే అవ్వాలి కదా సార్, అయిన తర్వాత కూడా ఆయన పాపం చిన్న కారు కొన్నాడు, బేబీ ఉందని ఆయన ఏవో అది ఎక్స్పెక్టేషన్స్ ఎంత సాడ్ విషయం చూసారా, తను పెళ్లి చేసుకుందాం ఫైనల్ డిసైడ్ అయినప్పుడు అసలు బేబీయే లేదు, ఫాదర్ వేద్దామని డిసైడ్ అయిపోయి బొమ్మ కారు కొనేసిన తర్వాత బేబీయే లేదు అసలు. సో చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో, టిల్లు 3లో అవుతుందో. కానీ పెళ్లి చేసేద్దాం ఉద్దేశం అయితే నాకు లేదు, సిద్ధుకు లేదు ఇమీడియట్లీ క్యూబ్లో. ఓకే. ఎందుకంటే వీ వాంట్ హిమ్ టు బి ఓపెన్ సింగిల్. ఎంత సింగిల్, ఇప్పుడు సింగిల్ బాయ్స్ అందరికీ రిప్రజెంటేషన్ అండి తనకు పెళ్లి చేసేస్తే ఇంకా సింగిల్ బాయ్స్ అందరూ ఏమవుతారు. సో ఇట్స్ బెటర్ హీ స్టేస్ సింగిల్ అండ్ మనసు విరగొట్టుకుంటూ అలానే మనకి తను బాధపడుతూ మనం నవ్విస్తుంటేనే ఆ క్యారెక్టర్ బాగుంటుందండి. ఓకే. ఓకే, డన్. సూపర్బ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ టిల్లు క్యూబ్ అండ్ ఈ సక్సెస్ని మీరు సూపర్గా ఎంజాయ్ చేయండి. ఫైనల్గా వన్ క్వశ్చన్ సార్, రెమ్యునరేషన్ ఎంత సార్ మీకు దీనికి? ఏదండి మీకు దీనికి రెమ్యునరేషన్ ఎంత? సర్ప్రైజ్. సర్ప్రైజ్. సో అంత ఎక్కువ ఏం కాదులేండి, ఇట్ వాస్ డీసెంట్ అమౌంట్. మీ ఫస్ట్ మూవీకి రెమ్యునరేషన్, మీరు ఫస్ట్ ఇండస్ట్రీలో తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత, దాంతో ఏం చేశారు? మీ ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ లాట్ ఆఫ్ రెమ్యునరేషన్. ఎందుకంటే రెమ్యునరేషన్ అన్నది మీకు అది అంటే రెమ్యునరేషన్ కాదు, కానీ మీరు ఫస్ట్ ఇండస్ట్రీలో సంపాదించిన సంపాదన ఎంత? ఫస్ట్ నేను గోల్కొండ హై స్కూల్ పనిచేస్తున్నప్పుడు ఐ యూస్ టు ఎర్న్ 18,000 per month అండి. దట్ ఈస్ 18,000 a month. దట్ వాస్ మై ఫస్ట్ సాలరీ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. బయట ఉండేది, వెన్ ఐ యూస్ టు వర్క్ ఇన్ ఆర్కిటెక్చర్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువే ఉండేది, బట్ ఫిల్మ్స్లో పనిచేస్తున్నప్పుడు దట్ ఈస్ హౌ మచ్ ఇట్ స్టార్టెడ్. దాంతో ఏం చేస్తామండి, రెంట్ కట్టుకుంటాం. యూఆర్ అ ఫ్యాన్ బాయ్ ఆఫ్ చిరంజీవి గారు ఓన్లీ ఆర్ ఎల్స్ ఎనీవన్? చిరంజీవి గారు అండి, అంతే, ఇంకెవరు లేరు? అంటే ఇష్టాలు ఉంటాయి. వెంకటేష్ గారు అంటే చాలా ఇష్టం నాకు. లాట్ ఆఫ్ యాక్టర్స్ హూమ్ ఐ రియలీ అడ్మైర్. బాలయ్య గారు కూడా చాలా ఇష్టం నాకు, బట్ ఐఎమ్ ఫ్యాన్ బాయ్ ఆఫ్ చిరంజీవి గారు. లైక్ ఇఫ్ మీరు టిల్లుని ఒక హీరో ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ఒక హీరో క్యారెక్టరేషన్ యాడ్ చేయాలి అనుకుంటే ఎవరిది యాడ్ చేస్తారు? అంటే మనకు ఆల్రెడీ హీరోల సినిమాల్లో కొన్ని క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి కదా, అవి మన టిల్లు అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే ఎవరిది అడాప్ట్ చేయాలనుకుంటారు? టిల్లువే వేరే క్యారెక్టరైజేషన్ కదండి, ఇంకెవరి క్యారెక్టరైజేషన్ దాంట్లో పెడతాం. అంటే మీకు బేసికల్గా కొన్ని సినిమాల్లోని హీరో క్యారెక్టరేషన్ డిఫరెంట్గా ఉన్న సందర్భాలని బట్టి హీరోలు చెప్పే డైలాగులు చెప్తూ ఉంటారు, సీన్స్ రీక్రియేట్ చేస్తూ ఉంటారు. అలా టిల్లు ఒక సీన్ కానీ ఒక డైలాగ్ కానీ రీక్రియేట్ చేస్తే టిల్లు స్టైల్లో ఏది? ప్రాబ్లీ ఘరానా రౌడీ అల్లుడు చిరంజీవి గారి క్యారెక్టర్ సిచ్యువేషన్ చాలా బాగుంటుంది టిల్లు అన్న దానికి. ఎందుకంటే అందులో ఇద్దరు చిరంజీవులు ఉంటారు, అండ్ ప్రాబ్లీ ఆ పర్టికులర్ సినిమాలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. టిల్లుకి సిద్ధుకి చాలా బాగుంటాయి. ఇట్ విల్ బి నైస్. రౌడీ అల్లుడు. ఓకే, డన్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. అన్నీ ఒకటేసారి చెప్తున్నాను. సో దట్స్ ఆల్. సో మీరు కూడా మా వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పవచ్చు. హలో అండి, మీరు ఆల్రెడీ మూవీ చూసే ఉంటారు. ఐఎమ్ హోపింగ్ ఎవరైతే చూడలేదో ప్లీజ్ గో టు ద థియేటర్స్, చూడండి. మళ్ళీ వీకెండ్ వస్తుంది, ఫ్రమ్ ద ఫ్రైడే ఇట్స్ అగైన్ వీకెండ్, అండ్ మీరు థరోగా ఎంజాయ్ చేస్తారు. యూ ఒక్క మినిట్ కూడా మీకు లైట్ మూమెంట్ ఉండదు. యుల్ జస్ట్ బీ థరోలీ లాఫింగ్ త్రూ అవుట్ ద ఫిలిం. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్.
థ్యాంక్ యూ. సో అది సంగతి అనమాట. టిల్లు స్క్వేర్ అండ్ అలాగే టిల్లు క్యూబ్ గురించి కూడా చాలా అప్డేట్స్ తెలుసుకున్నాం కాబట్టి టిల్లు స్క్వేర్ చూడని వాళ్ళు వెళ్ళి చూసేసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు టాటా బై, సైనింగ్ ఆఫ్.